హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనము తెలుసుకోబోయేది అరికాళ్ళ మంటలకు ఓ చిన్న చిట్కాలు తెలుసుకుందామండి. చల్లటి నీరు తీసుకోవాలి, దాంట్లో పెసరపప్పును నానబెట్టాలి. అది బాగా నానిన తర్వాత కొద్దిగా హారతి కర్పూరం అనేది కలిపి మెత్తగా నూరాలండి. నూరి ఇవి అరికాళ్లకు పట్టిస్తే మంటలు చాలా బాగా తగ్గుతాయండి. ఇంకో చిట్కా అండి, అరికాళ్లకు ఆవు వెన్నను పట్టించి బాగా మర్దన చేయాలండి. ఆ తర్వాత నిప్పు సెగలో కొద్ది కొద్దిగా కాపడం పెడుతుంటే ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అరికాల మంటలకు కొద్ది రోజుల్లోనే ఇది చేస్తే తగ్గిపోతుందండి. ఇంకో చిట్కా, ఆముదపు గింజలు పై బెరడు తీసి లోపల పప్పులు ఉంటాయండి. ఆ పప్పులు పాలతో కలిపి మెత్తగా నూరాలండి. ఆ నూరి ఆ గంధాన్ని అరికాళ్లకు పట్టించాలండి. పట్టించి మర్దన చేయాలండి. ఇలా చేస్తే అరికాళ్ళ మంటలు చాలా బాగా తగ్గుతాయండి. ఇంకో చిట్కా అండి, అల్లము బెల్లము ఈ రెండు సమభాగాలుగా తీసుకొని 2 పూటలు కుంకుమ గింజంతా మోతాదులో తింటూ ఉంటే అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటలు, నాలుక మీద పొరలు ఊడటం అనేది తగ్గిపోతుందండి. ఇకపోతే గోరింటాకు ఉంటది, అది మెత్తగా నూరి పాదాలకు పట్టించినామంటే కూడా ఈ అరికాళ్ళ మంటలు చాలా బాగా తగ్గుతాయండి. తంగేడాకులండి ఇంకో చిట్కా, తంగేడాకులు తీసుకొని శుభ్రంగా కడగాలండి. దానికి దాని ఆకులు దంచి పసరు తీసి ఆ పసరుతో పాదాలకు మర్దన చేస్తూ ఉంటే అరికాళ్ళ మంటలు అనేది చాలా బాగా తగ్గుతాయండి. ఇంకో చిట్కా అండి, మేలు రకమైనటువంటి వేప నూనె అంటే మంచి గానుగ నూనె అన్నమాట. ఆ వేప నూనె అరికాళ్లకు, అరిచేతులకు సున్నితంగా మర్దన చేస్తా ఉంటే ఇది కూడా బాగా మంటలు తగ్గుతాయండి. దీంట్లో ఏ చిట్కా మీకు నచ్చినట్టయితే ఆ చిట్కా మీరు వాడచ్చు. అరికాళ్ళ మంటలు చాలా బాగా తగ్గుతాయండి. ఇప్పుడు 7 చిట్కాలు చెప్పాను. 7 చిట్కాల్లో మీరు ఏ చిట్కా చేసినా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇవి చేయండి, అరికాళ్ళ మంటలను తగ్గించుకోండి. ఈ చిట్కాలన్నీ మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసము మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.